ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్కి కొన్ని బ్యాంక్స్ తక్కువ వడ్డీతో ఆ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా వ్యూవర్స్కి ఏ బ్యాంకులు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి, కొన్ని బ్యాంక్స్ గురించి మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ సీజన్ అది. ఎస్, ఈ సీజన్లో చాలా మంది ఇప్పుడు జిఆర్ఈ రాసి వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తుంటారు. వాళ్ళకి యూనివర్సిటీ నుంచి కాల్ రాగానే I-20 రాగానే అంటే ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో తెలుసుకుంటే దాన్ని బట్టి ఏ బ్యాంక్ మనం వెళ్ళి ఎక్కడ తీసుకోవచ్చు. ఎస్, యూనివర్సిటీ ర్యాంకింగ్ని బట్టి సెక్యూరిటీ లేకుండా కూడా ఇచ్చేటువంటి లోన్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు. కమర్షియల్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే సెక్యూరిటీ లేకుండా ఇవ్వవు, కానీ ప్రైవేట్ బ్యాంకులు సెక్యూరిటీ లేకుండా ఇచ్చేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. లైక్ హెచ్డిఎఫ్సి క్రెడిలా ఉంది, సెక్యూరిటీ తీసుకోకుండా వాళ్ళు ఓవర్సీస్ లోన్స్కి ఇస్తారు. వేరే మిగతావి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, 1.5 crores దాకా ఇస్తారు. అదే మీరు జెండర్ బేస్డ్గా కూడా మనకు ఉన్నాయన్నమాట. జెండర్ బేస్డ్ అంటే ఏంటి, అది గర్ల్ చైల్డ్ అయితే 0.5% ఇంట్రెస్ట్ కన్సెషన్. అంతేనే, అన్నింటిలోనూ ఈక్వాలిటీ అంటారు, కానీ ఇక్కడ మాత్రం ప్రిఫర్డ్గా గర్ల్ చైల్డ్కి 0.5% కన్సెషన్. అది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మరి ఎందుకు అక్కడ మాకు అక్కర్లేదండి అని అడగచ్చు కదా అన్నారు. సో ఆ విధంగా బ్యాంకులన్నీ కూడా 0.5% కన్సెషన్ ఇస్తారు గర్ల్ చిల్డ్రన్కి. బాయ్స్కి యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12.25%కి అప్ టు 1.5 crores లోన్ ఇస్తున్నారు. అండ్ తర్వాత బేస్డ్ ఆన్ ఇవన్నీ కూడా పేరెంటల్ ఇన్కమ్ తోటి, పేరెంటల్ ఇన్కమ్ కంటే కూడా పేరెంటల్ బ్యాక్గ్రౌండ్తో ఎక్కువ చూస్తూ, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సెక్యూరిటీ బేస్డ్ లెండింగ్ అనమాట. సెక్యూరిటీ 100 రూపీస్కి 150 రూపీస్ దాకా ఇవ్వాలి. అంటే 100 రూపాయలకి 150 రూపాయలు. ఎందుకంటే ఆ 50 రూపాయలు ఈ ఇంట్రెస్ట్ ఏదైతే 2 ఏళ్ల కోర్స్ ఉంటుంది, 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 1 year మానిటరీ పీరియడ్ ఉంటుంది. అంటే 3 years ఏది కట్టకర్లా, 3 years తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా 10 ఏళ్ల దాకా, అంటే 120 ఇన్స్టాల్మెంట్స్. సో కాబట్టి చాలా కంఫర్టబుల్గా చాలామంది ఈ లోన్లు తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటి, ఎక్కడ ఏ బ్యాంకులో తక్కువగా ఉంటుంది. తక్కువగా అంటే ఏ బ్యాంక్ టు బ్యాంక్ మ్యాక్సిమం ఎడ్యుకేషన్ విషయంలో వచ్చేటప్పుడు 1% కంటే ఎక్కువ తేడా ఉంది. ఓన్లీ మ్యాక్సిమం 1%. అండ్ ఏది అది కూడా ఇంక్లూడింగ్ ప్రాసెస్ ఛార్జెస్ అన్నీ కలిపి. అండ్ ఈ ఎడ్యుకేషన్ లోన్స్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇది ఒక లైఫ్ టైం రిలేషన్షిప్. చాలా మందిలో ఏంటంటే ఒకసారి ఒక స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకుందాం, లేదా హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళు ఇచ్చారనుకుందాం. ఈ బ్యాంక్ లోన్ తోటి నేను పైకి వచ్చా, మనం చదువుకుని మనం పైకి వచ్చాం, కానీ ఈ బ్యాంక్ లోన్ తోటి నేను పైకి వచ్చా అని ఒక ఫీలింగ్, ఒక సెంటిమెంట్ ఉండి ఆ బ్యాంక్ నాకు ఖర్చు వచ్చిందని చెప్పి వాళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా రీపేమెంట్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ బ్యాంక్ తోటి ఏ బ్యాంక్ లోన్ ఇచ్చిందో ఆ బ్యాంక్ తోటి వాళ్ళకు బంధంగా ఏర్పడి వాళ్ళు ఆ బ్యాంకులోనే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి దానికే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ 10 ఏళ్ల ఈఎంఐలు ఆ అకౌంట్ ద్వారా వెళ్తాయి. ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్లో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది బ్యాంకర్తో. కాబట్టి వాళ్ళకి హౌసింగ్ లోను, కారు లోను, మార్టిగేజ్ లోను, ఏ లోను కావాలంటే ఆ లోను, అన్ని లోన్స్కి కూడా ఈ బ్యాంక్ని చూస్తారు. అందువల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటంటే ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఏ లాంగ్ లైఫ్ టైం జర్నీ. మెనీ కేసెస్లో వాళ్ళు ఈ బ్యాంక్ ఏ ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చిన బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ విడిచి వాళ్ళు వెళ్ళరు. సో మెనీ కేసెస్లో ఏంటంటే వాళ్ళు అదే బ్యాంక్కి అంకిత భావంతో లాయల్టీ, అది ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ బ్యాంకర్ అనమాట. సో ఇంకా స్టూడెంట్కి వస్తే చాలా మటుకు ఈ ఎడ్యుకేషన్ లోన్ ఉన్నవాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. ఎందుకంటే అది కట్టాలి కాబట్టి అవసరం ఉన్నా లేకుండా ఆ లోన్ తీసుకుంటే పిల్లలకి ఒక అది బరువు బాధ్యతగా ఉంటుంది. వాళ్ళకు డిసిప్లిన్ ఒకటి, న్యాచురల్గా సేవింగ్స్ హ్యాబిట్ ఒకటి అలవాటు పడుతుంది. కాబట్టి వాళ్ళు అభివృద్ధి పదంలో ఉంటారు. అది ఖచ్చితంగా 90% కేసెస్లో నేను నా అనుభవంలో అది చూశాను. ఇంకా నెక్స్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెద్ద విషయం కాదు, అది ఓన్లీ 1% తేడాతో ఉంటుంది. సో 11.5 to 12.5 అది ప్రయాణం. అది రీపేయబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్, ఆఫ్టర్ ద స్టడీస్ ఈజ్ ఓవర్ విత్ 1 year మానిటరింగ్. 1.5 years పీరియడ్ అయితే స్టడీ పీరియడ్ అయితే ఇంకొక 1 year కలుపుకుని 2.5 years తర్వాత, అదే 2 years అయితే ఇంకొక 1 year కలిపి 3 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈఎంఐలు ఆ 3 years తర్వాత స్టార్ట్ అయితే వాటికి ఎందుకంటే చాలా సాఫ్ట్ టర్మ్స్ కాబట్టి వాటికి ఈ లోపల మనం చూస్తున్నాం 10 ఏళ్లలో డాలర్ రేట్ ఎలా మారింది. అంటే ఇప్పుడు డాలర్లో తీసుకునేటువంటి లోన్స్ ఇవి
మన రూపాయల్లో తీసుకుంటే ఆ డాలర్ రేట్ పెరుగుతుంది, డాలర్లో వాళ్ళు ఎంత చేస్తారు. ఇది ఎడ్యుకేషన్ లోన్ అంటే ఓవర్సీస్ లోన్ కాబట్టి వాళ్ళు అక్కడ సింగపూరా, అమెరికానా, ఆస్ట్రేలియానా, మన పిల్లలు ఈ కంట్రీస్లో ఎక్కువ ఉన్నారు. అఫ్కోర్స్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏ కంట్రీలో చదువుకుంటున్నారో ఆ కంట్రీలోనే జనరల్గా సెటిల్ అయ్యి ఇది క్లియర్ అయిన తర్వాత కూడా అక్కడే ఉండి కాస్త సంపాదించుకుని టార్గెట్ ఒక కార్పస్ టార్గెట్ పెట్టుకుని ఏదో 50 crores 100 crores వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, అంటే ఇండియన్ రూపీస్లో ఆ టార్గెట్ పెట్టుకుని ఆ తర్వాతే వాళ్ళు వస్తున్నారు. వచ్చి మళ్ళీ ఇక్కడ పరిస్థితుల్లో వాళ్ళకి కనుక అవకాశం ఉంటే వాళ్ళకి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఆ రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వచ్చి విదేశాల నుంచి వాళ్ళ మాతృదేశానికి సర్వీస్ చేయడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు, మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ లోన్స్ అన్నది వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. ఐ ఆల్వేస్ అప్రిషియేట్ బ్యాంక్స్ ఫర్ దిస్. సరే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ని వెళ్ళాలి అనుకుంటే మనం తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని అంశాలు అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అంశాలన్నీ చూడాల్సి వస్తుంది అంటారు? ఎస్, చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం కంటే కూడా ఏ యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఆ యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఏంటి, ఆ యూనివర్సిటీకి ట్రాక్ రికార్డ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ ఎంతమంది ప్లేస్ అయ్యారు అది మనం చూసుకోవాలి. చూసుకుని ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్లో చూసేటప్పుడు కూడా అన్ని యూనివర్సిటీలు ఏ ఒక్క యూనివర్సిటీ అన్ని సెక్టర్స్లో అన్ని రంగాలలో అది నెంబర్ 1 ర్యాంక్ ఉండదు. కాబట్టి మనం ఎంచుకున్నది సపోజ్ ఏ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏంటి, సపోజ్ మనకి ఎంఐఎస్ అయితే ఏంటి, అలా మనం ఎంచుకున్న భాగానికి ఎంచుకున్న స్పెషలైజేషన్లో ఏది టాప్ లీగ్ యూనివర్సిటీ, ఆ టాప్ లీగ్ యూనివర్సిటీ చూసి ఆ టాప్ లీగ్ యూనివర్సిటీలో చేరాలి. అలా చేరిన పక్షంలో ఏమవుతుందంటే వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అలాంటి చక్కటి యూనివర్సిటీస్లో అంటే టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్లో ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో శిక్షణ, ఆ శిక్షణ విత్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా యూస్ఫుల్ ఫర్ పోస్ట్ ఎంప్లాయ్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.